అతను అతి సామాన్యులా కనిపిస్తాడు, కానీ స్వదేశీ వస్తువులంటే ఎంతో ప్రేమ. విదేశీ వస్తువులు వాడటం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తాడు. స్వదేశీ వస్తువులు వాడటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్తున్న విజయరామ్ రియల్ లైఫ్ను తెలుసుకుందాం. మనం రోజు ఎదుర్కొనే సమస్యలే, కానీ మనం ఏమీ చేయలేం అని వదిలేసి ఊరుకునే సమస్యలు. అలాంటి వాటినే తన ప్రచారానికి ఎంచుకున్నారు విజయరామ్. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర క్షణం తీరిక లేకుండా సాగే వ్యాపారం ఉన్నా జనాన్ని చైతన్యం చేయాలన్న తన ప్రవృత్తిని వదులుకోలేదాయన. రసాయనాల సాగు వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి సాగుతో మంచి లాభాలు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. పర్యావరణ రక్షణ, స్వదేశీ వస్తువుల వాడకం ఆయన ప్రచార అంశాలు. విజయరామ్ పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. విజయరామ్ కృష్ణా జిల్లా బందరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాద్ జేఎన్టీయూలో అప్లైడ్ ఆర్ట్స్ చేయాలనుకున్నారు. 5 ఏళ్ల కోర్సు తర్వాత జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదని భావించి ఒక యాడ్ ఏజెన్సీలో పనిలో చేరారు. ఆర్ట్పై ఆసక్తితో సొంతంగా తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. పర్యావరణంపై పెయింటింగ్స్ వేస్తూనే సొంతంగా వ్యాపారంపైన దృష్టి పెట్టారు. తన సోదరుడితో కలిసి మొబైల్ వ్యాన్లో స్వీట్స్ అమ్మకాలు ప్రారంభించాడు. కొన్నాళ్ల తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పేరుతో షాప్ పెట్టారు. వ్యాపారంలోనూ తన ఆలోచనల్ని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు విజయరామ్. స్వదేశీ వస్తువులు, ఆరోగ్యానికి మేలు చేసేవి, ప్రకృతి సహజమైన వస్తువులతో తన షాపును తీర్చిదిద్దారు. గోమూత్రం, తులసి, పప్పులు, షాంపూలు, కుంకుడుకాయ లాంటి వస్తువులు ఉంటాయి. రసాయన ఎరువులు వాడని కూరగాయలు, ఆవు పాలను ఉంచారు. ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం లేకపోవటమే అసలు ప్రత్యేకత. క్యారీ బ్యాగ్లు కనిపించవు. కాగితం బాక్స్లను ఉపయోగిస్తారు. ఆవు మూత్రం, ఆవు పేడతో కూడా అనేక రకాల వస్తువులు మన నిత్య జీవితంలో వాడుకునే విధానికి సంబంధించిన వస్తువులు అందుబాటులో పెట్టాము. గత 5 సంవత్సరాల్లో ప్రజల్లో చెప్పలేనంత మార్పు స్పష్టంగా కనబడుతుంది. 1.5 year నుంచి ఎమరాల్డ్ స్వీట్ హౌస్లో కౌ మిల్క్ తీసుకెళ్తున్నాను. ప్యాకెట్ పాలల్లో డి విటమిన్ అసలు ఉండదు. అంటే ప్రజలకి దీని గురించి అవగాహన లేక దీన్ని అంత గుర్తించడం లేదు. కౌ మిల్క్ వాడితే డైలీ లైఫ్కి మంచిది. ప్రకృతికి, గ్రామాలకి ఎప్పుడైతే మనం దూరంగా జరిగామో డాక్టర్కి, హాస్పిటల్కి దగ్గరగా వచ్చాం మనం. ఇలా కాకుండా ఏదైతే మన పూర్వీకులు కనిపెట్టి మనకు అందించారో వాటిలో పదిలంగా మనం వాడతా భవిష్యత్ తరాలకి అందించాలి. విజయరామ్కు వ్యవసాయం అంటే ప్రేమ. ప్రకృతి వ్యవసాయం గురించి సుభాష్ పాలేకర్ రాసిన పుస్తకాలతో స్ఫూర్తి పొందిన ఆయన దీనిపై ప్రచారం చేస్తున్నారు. రైతుల్లో అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరే సుభాష్ పాలేకర్ ప్రమోషన్ సెల్ స్టేట్ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మైనిక్ కంప్యూటర్ టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. రిజైన్ చేసి సేవ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ రంగాన్ని చూస్ చేసుకున్నాను. రసాయనాలు లేని, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ గారు అందించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మోటివేట్ చేయడం అనేది ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. విజయరామ్ ఆలోచనలు ఇక్కడితో ఆగలేదు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కూరగాయలు, ఆకుకూరల మొక్కలను పెంచుతాడు. ఆఫీస్ ముందు గోడపైన పెరిగిన కూరగాయల మొక్కల్ని చూసి మురిసిపోతాడు. మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సదస్సులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులను పంపిస్తున్నాడు. अब यूरिया डालते हैं, कभी 1 चमचा यूरिया खाकर देखा खट्टा मिट्टा कैसा लगता है? नहीं, आपको मालूम है आपकी छुट्टी हो जाती है, ऊपर पहुंचते हैं ना. What you are spraying the endosulfan, the drops are falling on the surface of the soil and it consumes in the soil. All the poison is spread out in the soil and they destroy microorganisms. గోమాతగా భావించే ఆవులంటే విజయరామ్కు ప్రాణం. ఖాళీ టైంలో ఆవులతో గడపడమే ఆయన వ్యాపకం. సొంత ఊరిలో 30 ఎకరాలలో సాగు చేస్తున్న విజయరామ్ ప్రకృతి సాగును ఆచరణలో సక్సెస్ చేసి చూపిస్తున్నారు. 500 రూపాయల ఎకరానికి నేను పంట కాలంలో నేను ఖర్చు పెడుతున్నాను.
ఎందుకంటే దీంట్లో మన ఆవు ఉండటం వల్ల పేడ మూత్రం మన స్వదేశీ ఆవు ద్వారా మనకు దొరుకుతుంది. ఆవు పేడలో అనంత కోటి సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ బెల్లము పిండితో కలిపి దాన్ని మన జీవామృతం రూపంలో ఇచ్చినప్పుడు ప్రతి గంటకి 48 గంటల్లో ప్రతి గంటకి రెట్టింపు అవుతాయి. ఇవన్నీ కూడా భూమిలో పారించినప్పుడు అనేక జీవుల్ని ఆకర్షిస్తుంది ఆవు పేడ. పర్యావరణం పైన స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయరాం. వినాయక చవితి సందర్భంగా వేలాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏటా రాజస్థాన్కు చెందిన 60 మంది వర్కర్స్తో మట్టి వినాయకుల్ని తయారు చేయించి అందుబాటులోకి తెస్తున్నారు. చెరువు అనేది గ్రామానికి ఊపిరి. చెరువు చచ్చిపోతే గ్రామం చచ్చిపోతుంది. మన హిందూ ధర్మంలో ఉన్న పండుగలన్నీ ప్రకృతికి అనుకూలంగా ఉన్న పండుగలే. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు హెవీ మెటల్స్ తయారు చేసిన చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరుని కూడా మనం కలుషితం చేసి సాగునీరికి తాగునీరికి లేకుండా జీవరాశుల్ని నాశనం చేసుకున్నాం. నీటిని సామర్థ్యాన్ని పెంచడానికి మన గ్రామ ప్రజలు ఆ మట్టిని తీసి 9 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ నిమజ్జనం చేయటం వల్ల దీనికి వాడే ఏదైతే పత్రాలు ఉన్నాయో పూజా పత్రాలు అవన్నీ కూడా ఎన్ని దివ్య ఔషధాలు 22 ఆకులు నిమజ్జనం చేయటం వల్ల ఆ జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శుద్ధి అయ్యి అలా ఒక ఆనవాయితీగా ఉన్న పండుగలన్నీ కూడా ప్రకృతి ధర్మంగా మన పూర్వీకులు పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు గాను ఈ ప్లాస్టిక్ను వాడకుండా కాగితం బ్యాగులతోటి చేసే స్ఫూర్తి తన షాప్లో కూడా కస్టమర్లకు ఈ పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తూ కాగితం బ్యాగులతోనే సేవ చేస్తూ దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సాగు గురించి చైతన్యం తెస్తున్న విజయరాంను అభినందిద్దాం. ఇప్పటివరకు చూశారు కదా, రైతులతో రసాయన ఎరువులు వాడని వ్యవసాయం సాగు చేయడమే తన ధ్యేయం అంటున్నారు విజయరాం. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆహారంను రైతుల ద్వారా ఇప్పించడమే లక్ష్యం అంటున్నారు ఆయన. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం అంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో మల్లేష్ V6 హైదరాబాద్.